హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏంటి ఉట్టి రైస్తో చేసి దమ్ బిర్యానీ అంటుంది అని అనుకుంటున్నారా? లేదండి, ఇది వెజ్ దమ్ బిర్యానీ అండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్తో చేశాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ యూస్ చేసి దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కొన్ని నీళ్ళని మరగబెట్టుకుంటున్నానండి. ఇలా మరిగిన నీళ్ళల్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను, కాలీఫ్లవర్ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని కొద్దిగా పసుపు, ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారా, 70% అయితే మనకి ఇక్కడ పీసెస్ ఉడికిపోయాయి. మరీ మెత్తగా కూడా ఉడకకూడదు. ఇప్పుడు వీటిని వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వెంటనే చల్లనీళ్ళు పోసేయండి. వేడికి ముక్క ఇంకా మెత్తబడకుండా ఉంటాయి. అలా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే కుక్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 స్పూన్ల వరకు కారం, 1.5 స్పూన్ల వరకు ఉప్పు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 బిర్యానీ ఆకు, 3 ఇలాచీలు, 4 లవంగాలు, సాజీరా, 2 దాల్చిన చెక్క, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటికీ మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 కప్పు వరకు పెరుగుని వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ 1 నిమ్మకాయ రసంని వేసుకోండి. ఇక్కడ నేను వేసుకోవడం లేదండి. ఇక్కడ బిర్యానీ మీకు ఎక్కువ మసాలా ఉండాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూస్ చేయండి. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. నార్మల్ రైస్ నేను కుక్ చేసుకుంటున్నాను. నేను నార్మల్గా రైస్ ఎలా అయితే మనం వండుతామో అలానే వండుతున్నానండి. కొద్దిగా అన్నము 70% ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ వరకు పక్కకు పెట్టుకుందాం. అంతలోపు మనకి రైస్ కుక్ చేసుకుందాం. ఇక్కడ రైస్ స్పెషల్గా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. నార్మల్గా మనం ఇంట్లో రైస్ ఎలా అయితే కుక్ చేస్తామో అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక 70% వరకు ఉడికేంత వరకు ఉంచుకోవాలి రైస్ని. పూర్తిగా అయితే అసలు ఉడకనివ్వకూడదు. ఇంకా ఇప్పుడైతే రైస్ మనకి 70% ఇక్కడ ఉడికిందండి. అంటే ఈ అన్నం గింజను ఇలా చేతితో ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా ఉడకనిగా ఉండాలండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. కొంచెం గంజిని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 1/2 అవర్ అయితే అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకుంటున్నాను ఒక 10 మినిట్స్ వరకు. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం మరొకసారి ఇలా కలుపుకోవాలి. అడుగు అనేది అంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. వెజిటేబుల్స్ ఆల్రెడీ మనం 70% కూడా కుక్ చేసుకున్నాం కదండి. ఇందులో మనం కొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరోసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కండి, ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా ఒక 1 లేయర్ లాగా ఫస్ట్ వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసుకొని మరొకసారి పైన రైస్ని ఇంకో లేయర్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ మనం ముందుగా కుక్ చేసుకున్న తర్వాత రైస్ వాటర్ని తీసాం కదండి, అదేనండి గంజి. ఆ గంజిని ఇలా చివరన అంచులా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత పైన ఇక్కడ ఫుడ్ కలర్ అయినా సరే అండి, లేదంటే కుంకుమ పువ్వు పాలలో కలిపి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఫుడ్ కలరే వేసుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ మీద అలా మూత పెట్టానండి, విజిల్స్ వచ్చేటట్టు కాకుండా నార్మల్గా మూత పెట్టాను. పెట్టేసి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నానండి. ఇంతేనండి, మనకి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు స్మెల్ మాత్రం చెప్పలేమండి, అంత బాగుంది. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా కుదిరింది ఏంటి అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.